లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ధాన్యం దొరికితే ధాన్యం బకాయి ఇప్పుడు 20 రకాలు. ఈ ప్రభుత్వం వాళ్ళు తోలినటువంటి బాకీ పెడితే ఆ బాకీని కూడా మనమే ఇచ్చాం. ఇక్కడ జోగనపాలెంలో ఒరే వ్యవసాయం ఉంది, సెంటో పంటో మీరు కూడా వ్యవసాయం చేస్తున్నారు. ఎవరికైనా 100లో 5కో 3కో 4కో టార్గెట్ అయిపోయిన తర్వాత కొనుగోలు కేంద్రాలు మూసేసిన తర్వాత మాదికోరండి అంటే ఆగినేమో తప్ప కొన్ని 100 కోట్ల రూపాయలు రైస్ మిల్ నుంచి ట్రాక్టర్ కానీ లారీ కానీ వెనక్కి రాకముందే డబ్బు వేసాం. ఒకడు అంటాడు పక్కన వేసగాళ్ళ ఏమంటాడు, గ్యాస్ బండ్లు 3 విత్తనాలు ఇవ్వలేదంటాడు. 2 గ్యాస్ బండ్లు ఇచ్చామని చెప్తున్నా, అకౌంట్లో డబ్బులు వేసామని చెప్తున్నా. దమ్ముంటే ఎవరెవరికి ఇవ్వలేదో, ఏ ఊర్లో ఎవరికి మోసం చేశామో, ఎవరికి ఇచ్చిన మాటని నిలబెట్టుకోలేకపోయామో రుజువు చేయాలి. బహిరంగ చర్చకి వీళ్ళు సిద్ధమంట. నీ కొంప పంపిస్తా. పదవుల సొమ్ములు ఎగ్గొట్టి ఇవాళ ఏదో పెద్ద మనుషుల్లాగా మాట్లాడుతున్నారు. ఏదో మైకులు ఉన్నాయి కదా, టీవీలు ఉన్నాయి కదా, డబ్బులు ఇచ్చి చేపించుకునేటువంటి ఒక చవటాగాళ్ళు ఉన్నారు కదా మీకని, ఆ చవటాగాళ్ళు ఛానల్లో పెట్టుకుని తోలు తీస్తాం. పిచ్చి పిచ్చి మాటలు కనుక ప్రభుత్వం గురించి మాట్లాడు, వ్యక్తిగతంగా మా గురించి మాట్లాడదు, తప్పులేదు. ప్రభుత్వం ధాన్యం బకాయి ఇవ్వలేదు, తల్లికి వందనం అనేది పోటకం ఇవ్వలేదు. నేను రుజువు చేస్తా, దమ్ముంటే నీ ఊరు వస్తాం, నీ పేటకు వస్తాం, నీ ఎస్సీ కాలనీకి వస్తాం, నీ దగ్గర ఉన్న బీసీ కాలనీకి వస్తాం, నీ దగ్గర ఉన్న కమ్మాళీకి వస్తాం. ఎవరు చేయలేదో ఆరోపణలకి సమాధానం చెప్తాం. వేయని వాళ్ళ లిస్టు, వేసిన వాళ్ళ లిస్టు నీకు పంపిస్తా. నీ దగ్గర దమ్ముంటే దాంట్లో తెలుగుదేశం ఎక్కువ చూసుకో. ఇచ్చేటప్పుడు ఆడ తెలుగుదేశమా, ఆడ వైఎస్ఆరా, ఆడ జనసేన, వాడు బీజేపీనా మేము చూసామా? మాకు తెలుసా? ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే నాలుగు కూడా కోసేస్తాం. మొక్కవాటం ఏం లేదు. రేపు మళ్ళీ కొల్లేరు ప్రజలందరూ కూడా వెళ్ళి వంట వారు పెడతారు. ఏదో పట్టించుకోవట్లేదు కదా అని మళ్ళీ వచ్చామనుకుంటున్నామేమో. రేపే నీకు మూడింది హాస్యం అని చెప్పి కూడా చెప్తున్నా, హాస్యం కూడా చెప్తున్నా. నువ్వు పోలీసులు ఆపాల్సిందే తప్ప నేను ఆపేది తప్పు. నువ్వు తిరిగే హక్కు ఈ నియోజకవర్గంలో లేదని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే డాక్టర్ గారు అడుగుతున్నాడు, ఇంకొక నాకు 38 లక్షలు ఇస్తే నా ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు అయిపోతాయి. 31 శాంక్షన్ చేస్తున్నా. ఇస్తే ఆడ బతుక్కి ఏమైనా చేశారా? మీరు చేశారా? మీ పక్కన మేదన్ రాపాలెం ఉంది, మేదన్ రాపాలెం పక్కన మొండూరు ఉంది. మీకు ఆ రోడ్డు ఎప్పుడైనా పోసారా? ఆ విధంగా ఈ రోజున ఆగు దెందులూరు నుంచి బంగడిగూడెం రోడ్డు ఏ దాల్గుంటలో పడుకున్నావు నువ్వు? అస్సలు బాగోదండి. ఏ దాల్గుంటలో పడుకున్నావు? 19 కోట్లది. 9 కోట్లు పోయింది. మళ్ళీ 9 కోట్లు నేను బతికిచ్చి పేక మీద కత్తి పెట్టి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే, నువ్వు డబ్బులు వాళ్ళకి ఇప్పించలేకపోతే చంద్రబాబు గారితో చెప్పి డబ్బులు ఇచ్చి ఒక పక్క మట్టి తీసాం, గ్రావులు పోస్తున్నాం. వర్షాకాలం వల్ల తీగిలిన పని కొద్దిగా స్లో అవుతుంది తప్ప రేపు క్రిస్మస్ నాటికి ఆ రోడ్డును కూడా తార్ రోడ్డుగా, డబల్ రోడ్డుగా మార్చి మీ అందరికీ అందించారు. ఏదో మైక్ ఉంది కదా, నోరుంది కదా, మళ్ళీ 4 తిట్లు తిట్టేసి లండన్లో తొమ్మిదివాడికి నీకెందుకు ఇక్కడ దెందులూరు గురించి, లండన్లో తొమ్మిదివాడికి దెందులూరు గురించి నీకేం సంబంధం అని అడుగుతున్నాను. ప్రజాస్వామ్యంలో ప్రతి వారికి మాట్లాడే హక్కు ఉంది. మాట్లాడు, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వాస్తవాలు వెలుగులోకి తీసుకురా. చెంచాగాళ్ళలాగా మాట్లాడతాం కాదు. అర్హతలో ఎంతమంది తీసుకొస్తావో
తల్లికి వందనం బై మిస్టేక్ జరిగిందని నాకు తెల్లారిపాటి డబ్బులు కొట్టిపోతే రాజీనామా చేసి వెళ్ళిపోతే ఇంటికి తెల్లారిపాటి కొట్టిపోతే మాక నువ్వు చెప్పేది నీతులు మాక వేల వందల ఎకరాలు కొల్లేరులో తవ్వి డబ్బులు గుంజినోడు నువ్వు 87 ఎకరాలు ఎస్సీల ఆస్తిని ఎస్సీలకి ప్రభుత్వాలు అసైన్డ్ ల్యాండ్ పట్టాలు ఇచ్చారు. భూమి పట్టాలు ఇస్తే ఆ పట్టాలన్నింటినీ వీడి బాబు బ్యాంకు ప్రెసిడెంట్గా ఉండి బ్యాంకులో తనఖా పెట్టుకుని ఆ ఎస్సీ పేరు మీద అప్పు ఇప్పించి ఆ అప్పు డబ్బులు నువ్వు తీసుకుని వాటితో లోన్ కట్టనీకోకుండా దాన్ని పాట పెట్టి వీడికి తులమో బలమో ఈ చదువుకుని చంచలేకోకుండా ఆయన మాటలేని మాటలు వింటే ఆ భూమి ఆక్షన్ వేసేసి నీ పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్న చరిత్ర నీది. కొట్టేసింది నువ్వు. నీ భూమి ఎక్కడుందో చెప్పుకొని నీకు ఎలా వచ్చిందో చెప్పు. నీ బాబు బ్యాంక్ ప్రెసిడెంట్గా ఉండి కొట్టేసిన భూమా లేదా నీ బాబు ఏమన్నా నీకు వారసత్వంగా ఇచ్చాడా? నీ బాబు ఎప్పుడైనా 1 ఎకరం వ్యవసాయం చేశాడా? నీ బాబు ఏం చేసేవాడు? ఏలూరులో ఏం చేసేవాడు? పొగా కొట్టుకుంటే పొగా కొట్టలేను మళ్ళా పేకాడుకునేవాడు రోజు 3 రోజులు స్నానం కూడా చేయకోకుండా మాసిపోయిన బట్టలతో దొల్లేవాడు అక్కడ. ఏంట్రా నీ చరిత్ర చెప్తా? నీ చరిత్ర ఎవరికి తెలియదురా? ఎవరికి తెలియదు చెప్పు. నీ బాబు 3 రోజులు ఇంటికి రాకుండా పేకాడిన మాట వాస్తవమా కాదా? ఇవాళ ఇక్కడ పెద్ద మనుషులకు కౌలు చెప్తున్నారు. ఒక్కొక్కడు తొక్కి పెట్టి నార తీస్తాం ఒక్కొక్కడే పద్ధతిగా మాట్లాడకపోతే న్యాయబద్ధంగా మాట్లాడకపోతే ఒకటంటాడు నెత్తి మీద బొచ్చులేనాడు, ఒకటంటాడు మీ పక్కూరు నాకు 11 కేసులు పెట్టారు. నన్నేం చేస్తారు? నా మీద 11 కేసులు పెట్టారంటాడు. ఏరా నీ మీద మేము పెట్టామా 11 కేసులు? నీ మీద 11 కేసులు మేము పెట్టామా? నీ పెళ్ళాం పెట్టు. నువ్వు 7 అడుగులు వేసి అగ్ని సాక్షిగా తాళి కట్టినటువంటి నీ భార్య కోర్టు కేసులు పెట్టి నీ ఇంట్లో ఉండి నాతో కాపురం చేయవేంట్రా, నా సంగతి తేల్చవేంట్రా అంటే మొండలాగా నువ్వు ఇల్లు వదిలిపెట్టి నువ్వు ఎక్కడో పెదవేల మండలం రామచంద్రంలో బతుకుతా పట్టుకుంటోళ్ళలాగా. అలా మీకు సిగ్గుందంటారా? మీరు నాయకులంటారా? నీ పెళ్ళాన్ని సరి చేసుకోలేవు. ఓకే, ఎవరికైనా కుటుంబం అన్న తర్వాత ఇబ్బంది అవుతుంది. కాపురం చేయట్లా, నీకు ఆమెకి కుదరట్లా, పొలం పొలం ఇచ్చి సెటిల్ చేసుకోవాలి. లేదంటే కాళ్ళలో గడ్డాలు పట్టుకుని పెద్ద మనుషుల్లో కూర్చుని విడాకులు తీసుకోవాలి కోర్టులో. నువ్వేమో పట్టుకునేలాగా ఎంత ఆస్తి వదిలిపెట్టి ఇల్లు వదిలిపెట్టి పెద్ద యువజన యువబాగా అధ్యక్షుడంట. క్యారెక్టర్ ఎదురా నీకు అసలు? నీ పెళ్ళాన్ని నువ్వు సరిచేసుకోలేడివి. నువ్వు రాజకీయాల్లో ఎవరికి సమాధానం చెప్తావని యువజన విభాగ అధ్యక్షుడుగా నువ్వు. నీ మీద 11 కేసులు మేము పెట్టామా? నీకు దమ్ముంటారా? నీ ఊరు నీ సంగతి అంటే తేలుతాం. నువ్వు సెటిల్ చేసి ఎన్ని ఉన్నాయో చెప్తావు. అధికారం ఉంది కదా అని నీ ఇష్టానుసారం ఎవరి మీద పడితే ఆడి మీదకి దూకేశారు. మా నడవనిలా మెసేజ్లేలా చేమ కూడా ఆన్ చేయని డాక్టర్ లాంటి సావచితకు పాడేశాడు. చేమ కూడా ఆన్ చేయడు కావాలని అటువంటి వాడిని రోడ్డు మీద నుంచున్నాడని సావచితకు బాధేశాడు. ఒక్కసారి బాధారు, నన్ను ఇట్లా కొట్టారు రాని ఊళ్ళో నుంచి 10 మందిని తీసుకొచ్చాడు. మళ్ళీ పట్టుకు బాధారు. ఎంత పద్ధతేనా? కొన్ని మొదలుకిచ్చాడా డాక్టర్? ఏంట్రా అని అన్నాడా? ఈ అన్యాయం ఏంట్రా అన్నాడా? కొట్టింది మీకు తెలీదా? ఏలూరులో డాక్టర్ మా వల్ల కాదంటే ఈ రిప్స్ వెళ్ళి లంగ గుచ్చుకుంటుంటే పెయిన్ వచ్చేస్తుంది, అల్లాడిపోతుంటే అపోలో హాస్పిటల్లో పెట్టి మనం వైద్యం చెప్పలేదా? డబ్బు ఉన్నాడు కాబట్టి డాక్టర్ బతుకొచ్చాడు. అదే పేద బడుగు వాళ్ళు అయితే ఏమైపోతారు? అసలు కదా మొదలవలేదమ్మా, మొదలవలా. కానీ నీతి తప్పు కానీ అన్యాయంగా కానీ ఒక్క పార్టీ కేసు కూడా పెట్టే ఉద్దేశం
ఈ ప్రభుత్వానికి లేదు, ఈ పార్టీకి లేదు, ఈ కూటమికి లేదు. కానీ పాత లెక్కలు ఏవైతే ఉన్నాయో పాత లెక్కలన్నీ సరి చేస్తాం. పాత లెక్కలన్నీ సరి చేసేది చేస్తాం. చేయాల్సిన అవసరం ఉంది. ఒక చట్టం అనేది ఉంది, న్యాయం అనేది ఉంది, ధర్మం అనేది ఉంది. ఒకటో రెండో మూడో కేసులు రిజిస్టర్ చేయగానే అల్లారిపోతున్నారే. ఏ పాపం చేయకోకుండా 67 రోజులు గుర్తుకున్నాను నన్ను తీసుకెళ్ళి జైల్లో పడేశారే. బడబడ ఈడ్చుకెళ్ళిపోయి ఇదే పోలీసులను అడ్డం పెట్టుకుని ఇంకా 13 నెలలు మేము ఓర్చుకున్నాం. ఇంకా మీ టైం రాలా, వరుసలో మీ టైం రాలా. అంతే తప్ప మీరు వెళ్ళకుండా ఉండడం అనేది అసమ్మం. నేను చేసిన ఘోరాలు, మీరు చేసిన నారాలు కదా. పొలం కొనుక్కుంటారు ఎవడైతే లిటిగేషన్ ల్యాండ్ ఉంటుందో అది కొనేసి హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటారు, పామాయిల్ కోసేస్తారు. ఇక్కడ చక్రగుడులు రాజు మేము చేసాము. ఈ పనులు మేము చేసామా? ఇటువంటి పనులను అడుగుతున్నా. మేదండ్రాపాలలో కానీ మొండూరులో కానీ పైపులు ఎవడే, మోటార్లు ఎవడే, స్టార్టర్లు ఎవడే? అసలు పోలవరం కాలంలో నుంచి నీళ్లు తోడాలి, మా రైతులకు ఇవ్వాలనేటువంటి కాన్సెప్ట్ ఎవరిది? ఆ మోటార్లో పైపులు ఇష్టాసారం చేసేసి ఎదురు అవి ఆడయట. నేను వాటిని దొంగతనం చేశానట. నా మీద దొంగతనం చేసినట్టుగా 379 కేసు కట్టారు. ఇప్పుడు కూడా కోర్టులో ఉంది వీళ్ళు కట్టిన కేసు. ఏంట్రా కౌరులు చెప్తున్నారు, పెద్ద మాటలు చెప్తున్నారు. ఏంట్రా ఇది మైక్ ఉంది కదా అని అదేడో ఎం ఛానల్ అంట. డబ్బులు చేసేవాడు ఆడు, నువ్వు ఏంట్రా మీ బతుకులు? ప్రతి ఎకరంలో డబ్బులు కొట్టావు, ప్రతి కాలనీలో వేసిన కరెంటు స్తంభాలు వేసిన డబ్బులు కట్టావు. నీకు డబ్బులు కట్టారు ప్రతి స్తంభానికి ఇంత కమిషన్. దేంట్లో నీకు కమిషన్ లేదు? వాటిలో నీకు కమిషన్ లేని అంటే చెప్పు. నువ్వు సొసైటీ ప్రెసిడెంట్ చేస్తా, సొసైటీ గుమ్మస్తా, పప్పులు ఉప్పులు నూనె గ్యాస్ బండ కాడి నుంచి ఎవడరా నీకు ఇచ్చింది? నీ సొంత డబ్బులతో ఇప్పుడు కొనుక్కున్నావుంటరా? అంతా బ్యాంక్ డబ్బులు, రైతుల డబ్బులతో నువ్వు బతికావు. నువ్వు పెరిగిందే రైతుల డబ్బులతో, నువ్వు చిన్నప్పుడు తిండిలే రైతుల డబ్బులతో, నువ్వు చదువుకుందే రైతులు కొట్టేసిన డబ్బులతో. నీ బాబు కనీసం ఎప్పుడైనా ఒక ఎకరం చేశాడా? పోనే వ్యాపారం చేశాడా? ఆడి దగ్గర వీడి దగ్గర కొట్టుకొచ్చిన డబ్బులు ఎగరా? ఎక్కడి నుంచి వచ్చింది పోనీ నీకు ఆస్తులు? నీ తాత తండ్రి ఇచ్చారా? లేదు. నువ్వు నన్ను కూడా అంటావు కదా, నాకు 5 ఎకరాలు ఉన్నాయి, 5 ఎకరాలు 100 ఎకరాలు సంపాదించాడని. నేను 100 ఎకరాలు ఉందినా ఎలా సంపాదించా? నా బాబు ఎంత ఇచ్చాడు? నా బాబు సంవత్సరం ఎకరం 2 ఎకరాలు వయసులో ఉండగా కష్టపడి వ్యవసాయం చేసి కొన్నాడా లేదో చూడు. నీలా కొట్టుకొచ్చాడంట్రా, నీలా కొట్టుకురాలేదే, నీ బాబులాగా తోసేయలేదే. నువ్వు ఏమంటావు? నువ్వు 5 ఎకరాలు రైతు అంటావు. నన్ను నిజంగానే 5 ఎకరాలు రైతు నేను నిజంగానే 5 ఎకరాలు రైతువా అంటే ఆ రోజు నువ్వు ఏం మాట్లాడినా సరిపడు చాలా మనైంది. నాకుంటే నేనేమేమను కదా. నీదంటే కొట్టుకొచ్చింది కాబట్టి నువ్వు ఇచ్చిన దానికి తప్పలేదు. ఇవన్నేంటి వాడు పెద్ద సత్యహరిశ్చంద్రులాగా ఈ కాన్స్టిట్యున్సీ ఏదో గ్రూప్ ర్యాంక్ ఆడు మారుతాను. మీకు అందరికీ తెలుసు, నేను 14-19 ఎమ్మెల్యే సోమవారపేట దగ్గర బైపాస్ కాడి నుంచి వేగవాడ దగ్గర రోడ్డు వేశాను. నేను మధ్యలో మొండూరు దగ్గర కాస్తంత లెక్క నేనే శాంక్షన్ చేసి పని మొదలెట్టారు. నేనుండగా అవలా, నేనుండగా అముందే పాడైపోయింది తప్ప నేను అప్పుడు వేసిన రోడ్డు నిన్నో మనం ఓపెన్ చేసినట్టు ఇప్పుడు ఎత్తు. అప్పుడు 3 ఏళ్ళు, ఇప్పుడు 6 ఏళ్ళు, 9 ఏళ్ళు అయింది ఆ రోడ్డు వేసి. నేను ఇంత బెజ్జం చూపించండి నాకు ఆ రోడ్డు మొత్తం మీద, ఇంత బెజ్జం. 9 ఏళ్ళు అయింది నేను వేసేది. ఏంటో ఇరు బాగు చేశానంట.
ఈడు గోపనపాలెం కాడి నుంచి యాగారం ఉంది రక్క రెండోసారి వేశారు. ఆ కోతులు పుడుతుంటే కేసు పెట్టారు కదా, మిల్లిబాబుని పడదోశారు. నేనుండగానే గొడవ పెట్టుకున్నారు, రౌడీజం చేశారు. అయినా మేము ఆపకుండా పోసుకుంటా ఇలా కూతురు. అదేమంటే మామూలుగా చెప్పరు మాటలు, వైనాట్ 175 అన్నట్టుగానే ఉండదు. అదేమంటే సిద్ధం అన్నారు. ఇప్పుడేమో మళ్ళీ రప అంట. ఏంట్రా రప నేను అంటే మీ పని రపే.